खुशामदीद नाजरीन, शार्प इंडिया न्यूज़ में आप सभी का खैर मकदम है। डीएमएच वेंकट की निगरानी में तिब्बी ओहदेदारों ने संतोष नगर में डॉक्टर डायग्नोस्टिक सेंटर में मुआयना किया। डीएमएच ने कहा कि पता चला है कि सेंटर में स्कैनिंग के इंदराज में बेज़ाब्तगियाँ हुई हैं और मशीनें जब्त कर ली गई। उन्होंने कहा कि सेंटर में मरीजों की स्कैनिंग की तफसीलात ज़िलाई मेडिकल डिपार्टमेंट को नहीं दी जा रही है। उन्होंने कहा कि ज़्यादा मरीज़ आने के बावजूद ऑनलाइन रिकॉर्ड कम दिखाया गया है। इसके अलावा तशख़ीसी मराकज़ में तिब्बी अमले की तफसीलात का बोर्ड रखने का मशवरा दिया गया है। मज़ीद बरा इस्तदा की गई कि तशख़ीसी मराकज़ में बेज़ाब्तगियों की सूरत में टोल फ्री नंबर पर शिकायत की जा सकती है। आइए जानते इस खुसूस में मज़ीद तफसीलात। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। డాక్టర్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము ఎన్ఎంఐసి టీం ఇద్దరు రావడం జరిగింది. నాతో పాటు డాక్టర్ జయమ, ప్రోగ్రామ్ ఆఫీసర్ పీసీపీఎన్డిటి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ బిర్జున్నీసా అండ్ ఎన్ఎంఐసి టీం అందరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా జరుగుతున్నాయని చూడడం జరిగింది. మేము రిజిస్ట్రేషన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. అండ్ ఇర్రెగ్యులారిటీస్ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్కానింగ్స్ అనేవి ఎక్కువగా చేస్తున్నారు. ఏదైతే స్కానింగ్స్ చేస్తారో అంతే మొత్తం స్కానింగ్స్ను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి, కానీ అన్ని నంబర్ ఎంటర్ ఆన్లైన్లో చేయడం లేదు. అలాగే మాకు రిపోర్టింగ్ కూడా సేమ్ నంబర్ను మాకు రిపోర్ట్ చేయాలి. ఆ విధంగా ఆ నంబర్ రిపోర్టింగ్ అనేది మాకు చేయడం లేదు. సో ఆ డిస్క్రిపన్సీస్ చూడడం జరిగింది. ఇక్కడ 3 స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. సో అంటే దాని అర్థం ఏంటంటే ప్రాపర్గా నంబరు ఇక్కడ ఏదైతే నంబర్ స్కానింగ్స్ వస్తున్నాయో అన్నీ ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం, అన్నీ మాకు రిపోర్ట్ చేయడం లేదంటే ఏదన్నా మాల్ ప్రాక్టీస్ జరుగుతుందా, ఏదైనా విల్ఫుల్ కానీ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ తోటి ఏమైనా మాల్ ప్రాక్టీసింగ్ జరుగుతుందా అనే అనుమానంతో మేము ఈ మెషిన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో సీజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా మేము కోర్టుకు దీన్ని ఫైల్ చేస్తాం, కేసు ఫైల్ చేస్తాము. సో కోర్టులో కేసు నడుస్తుంది. సో ఇట్లాంటి చాలా డయాగ్నోస్టిక్స్లో మరి డాక్టర్ కూడా ఇస్తారు కదా సార్, వాళ్ళకి తెలియదా? లేదు, డాక్టర్స్ రిఫర్ చేయొచ్చు. దానికి ఎట్లా అంటే దానికి ఎలా ఉంటుందంటే ఇక్కడ సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఏదైతే డాక్టర్ రిఫర్ చేస్తున్నారో ఆ డాక్టర్ పేరు దాంట్లో రాయాలి. ఫీజు అంటే మీ తరఫు గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఫిక్స్ అవుతుందా, లేకుంటే వీళ్ళు ప్రైవేట్ ఎట్లా ఉంటారు? లేదు, రేట్స్ పైన మాకు అథారిటీ ఏం లేదు. రేట్స్ పైన మాకు వీళ్ళు ఈ డాక్టర్లే పెడతారు, కానీ ఆ రేటు పెట్టుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ సంవత్సరం మేము ఈ రేట్స్ పెట్టుకున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ రేట్స్ వాళ్ళు ఆ 1 ఇయర్ మొత్తం నడిపించాలి. లేదు నెక్స్ట్ ఇయర్ జూన్ 1 కల్లా వాళ్ళు మేమేమైనా రేట్స్ మారుస్తున్నామంటే మాకు మళ్ళాగే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేదు ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇవ్వని క్రమంలో లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్స్ ఉన్నాయో అవే వర్తిస్తాయి. లేదు ఎక్కువ రేటు కనుక వీళ్ళు పెట్టినట్టయితే దానిపైన యాక్షన్ తీసుకుంటాం. దీనిపైన ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వాలంటే ఇట్లా జనాలకి ఇప్పుడు అంటే మీ గురించి తెలియదు. ఇప్పుడు మేము ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్కు కంప్లైంట్ చేయొచ్చు. అంటే సెక్స్ డిటర్మినేషన్ ఏమైనా జరుగుతున్నట్టయినా అది ఆ కంప్లైంట్ చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ కావాలంటే ఇప్పుడు చెప్తాము, మీరు దాన్ని తెలుసుకోండి. యా, అదే నంబర్ ఒక్క నిమిషం, నంబర్ వచ్చి 180059993366. ఇది కంప్లైంట్ నంబర్. అంటే ఈవెన్ ఈ నంబర్ తోటి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఏం చేశారంటే దాంతో ఒక బోర్డు తయారు చేస్తున్నాము. ప్రతి స్కానింగ్ సెంటర్, డయాగ్నోస్ సెంటర్, హాస్పిటల్లో కూడా ఈ బోర్డ్స్ పెడతాం. ఎవరైనా పేషెంట్లు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా సెక్స్ డిటర్మినేషన్ జరుగుతున్నట్టు అనుమానం వస్తే ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. సో ఆ నంబర్ అనేది ప్రతి హాస్పిటల్లో ఇన్ ఫ్యూచర్ వస్తుంది. ప్రతి హాస్పిటల్లో పెడతాం, అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లో పెడతాం. ఎక్కడైతే స్కానింగ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి సెంటర్లో మేము పెట్టిస్తాం. అది ఈ మధ్యలో తీసుకున్నాము. సో దాంతో ఎవరికైనా అనుమానం వస్తే, సెక్స్ డిటర్మినేషన్ చేస్తారనే అనుమానం ఎవరికి వచ్చినా, పేషెంట్ అటెండర్కి వచ్చినా, ఎవరికైనా రాండి, జనరల్ పబ్లిక్ వచ్చినా మా పర్సన్ దగ్గర ఉంటుంది. ఆ పర్సన్ పేరు అవన్నీ నోట్ చేసుకుంటారు. ఇమీడియట్గా సైలెంట్గా దీనిపైన డెకాయ్ ఆపరేషన్లు అనేది చేస్తాం. అంటే డెకాయ్ ఆపరేషన్ అంటే ఎవరికి తెలీదు. పేషెంట్ మా సైడ్ నుంచి కొందరు వస్తాం, డెకాయ్ ఆపరేషన్ అనేది చేస్తాం.